యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు, రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. మిథున రాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలోనే గురువు. గోచార రీత్యా గురువు జన్మంలో యోగించజాలడు. దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన వైపు మనసు ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలని గురువు ఇస్తూ ఉంటాడు. ఇంకా ఈ మిథున రాశి వారికి 3వ స్థానంలో కేతుగ్రహం ఒకటి మీకు అనుకూలంగా ఉన్నదండి. తద్వారా మనకి ఇంట్లో మనం ఏ పని చేద్దామన్నా కుటుంబంలో ఉన్నటువంటి మన సోదరులు అనుకూలంగా మనకి సహకరిస్తారు. ఆఫీసులో లేతే వ్యాపారంలో ఎక్కడైతే ఏదో పని చేస్తూనే ఉంటాం కాబట్టి ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి మనకంటే హై స్థాయిలో ఉన్నవారు, కింద స్థాయిలో ఉన్నవారు, మనతో సమానమైన స్థాయిలో ఉన్నవారు కూడా మనకి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తద్వారా మనం ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా చాలా చక్కగా ఆ పని పూర్తి చేయగలుగుతాం. నలుగురు సహాయం ఉన్నప్పుడు జరిగేటువంటి ఈ పని కొంచెం మరి వేగవంతంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది, సఫలీకృతం అవుతూ ఉంటుంది, ఫెయిల్ అవ్వకుండా. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి కేతు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే 9వ స్థానంలో మనకి రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాలు ఉన్నాయండి. దీన్ని భాగ్యస్థానం అంటారు, పితృస్థానం అంటారు. దీని ద్వారా తండ్రి గారి ఆరోగ్యం మీద ఈ 3 గ్రహాలు కూడా చేసేవి ఇదే పని. రాహు పూర్తిగా ఉంటాడు నెలంతా, బుధుడైతే ఒక 9 రోజులే ఉంటారు, కుజుడైతే 2 రోజులే ఉంటారు. వీళ్ళు ఈ రోజులను బట్టి కూడా చూసుకోండి మీరు. ఇక్కడ 9వ స్థానంలో ఉన్న కారణంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు. మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏవో ఆటంకాలు రావటం, వెళ్ళినా సరిగా దర్శనం కాకపోవడం, వెళ్ళిన దగ్గర లేకపోతే ఇబ్బంది పడటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రాహు, బుధ, కుజులు యొక్క
ప్రభావం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. తదుపరి ఇక్కడ ఈ బుధుడు 9 రోజులు అయిపోయిన తర్వాత ఆయన సంక్రమణం చెంది మీకు దశమ స్థానంలోనికి ప్రవేశిస్తారు. దశమ స్థానంలో ఇంచుమించుగా 21 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. 22 రోజుల పాటు. ఆ 21 రోజులు మాత్రం మీకు ఎప్పుడైతే దశమ స్థానం కాబట్టి వృత్తి కారకుడు కూడా ఆయనే కాబట్టి వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీరు ఏ విధంగా ఏదో పని చేస్తూ ఉంటారో ఆ పనిలో మీరు ఖచ్చితంగా మిగతా రోజులన్నీ కూడా అభివృద్ధిని ఈ బుధ భగవానుడు మీకు అందించబోతూ ఉన్నాడు. అలాగే కుజుడు 2 రోజులు తీసేస్తే ఇంచుమించుగా 29 రోజుల పాటు దశమ స్థానంలో ఉన్నారు. కుజుడు దశమ స్థానంలో వృత్తిపరమైన ఆటంకాలను కలిగించగలడు, అంతేగాని మీకు సహకారం అందించజాలడు. రవి దశమ స్థానంలో 14 రోజులు ఉంటారు. తదుపరి అక్కడి నుంచి ఏకాదశ స్థానంలో 15 రోజుల పాటు ఉంటారు ఆయన. 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు, అంటే 16 రోజులు వేసుకోండి. 16, 14, 17 రోజులు వేసుకోవచ్చు. ఈ 17 రోజులు అంటే ఈ నెలంతా 31 రోజులు కాబట్టి ఆ 17 రోజులు మీకు ఇక్కడ ఉన్నటువంటి దశమ స్థానంలో ఉన్న 14 రోజులు మొత్తం నెలంతా కూడా మీకు ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలనే శుక్ర భగవానుడు అందించబోతూ ఉన్నారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు లాభాలు అంటే ధన ఆదాయం బాగుంటుంది. మీకు విధమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు. అలాగే దశమ స్థానంలో కుజుడు, ఆయన కూడా వృత్తిపరమైన ఆటంకాలే కలుగజేస్తాడు. ఇక శని భగవానుడు కూడా వృత్తిపరమైన ఆటంకాలని కలుగజేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ ఈ శని, కుజ, బుధుడు మనం అనుకూలంగా చెప్పుకున్నాం కదండి. అలాగే రవి బాగానే ఉంది, నెలంతా బాగానే ఉన్నాడు. ఈ బుధుడు మాత్రం ఇక్కడ దశమ స్థానంలో చక్కటి ఫలితాలనే మీకు అందించబోతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న గ్రహాలలో రవి, బుధ మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. శని భగవానుడు, కుజుడు అనుకూల ఫలితం లేదు. ఇకపోతే ఈ రవి 14 రోజుల తర్వాత ఏకాదశ స్థానం అయినటువంటి 15లోకి వస్తున్నారు. అక్కడ మీకు లాభస్థానం. శుక్రుడు 19వ తారీఖు వరకు ఉంటారు. అది కూడా లాభస్థానమే కాబట్టి మీకు ధనానికి లోటు లేకుండా అటు సూర్య భగవానుడు, ఇటు రవి, శుక్రుడు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ శుక్రుడు 19వ తారీఖు నుంచి ఎక్కడికి వెళ్తారు అన్నట్టయితే మేషం నుంచి వృషభంలోకి, ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి మిథునంలోనికి వ్యయస్థానం అవుతుంది. అయితే ఇక్కడ వ్యయస్థానంలో 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు, అంటే అదొక 11, 12 రోజుల పాటు వేసుకోండి. 12 రోజులు మీకు శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఏ స్థానంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం అదే శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి కేతు పరిపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ 9వ స్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కానీ ఇక్కడ నుంచి మీకు దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, దశమ ఏకాదశ స్థానాల్లో ప్రశ్నించేటువంటి రవి పూర్తి అనుకూలత ఉన్నది. అలాగే బుధుడు 10వ స్థానంలో అంటే మీనంలో, ఆ మీనంలో ఉన్నటువంటి 21 రోజులు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది, మీరు గమనించుకోండి. అలాగే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలు అనుకూలతుంది. కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఉండనే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటిని ఆ శ్లోకాలు అవి చదువుకుని ఆ దోషాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి. జీవితం అంతా సాఫీగా జరుగుతుంది. శుభం భూయాత్.